హలో అందరికి. ఇవాళ మనం హైదరాబాద్ లోని మరో శక్తివంతమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన కర్మాన్ ఘట్ లో ఉన్న హనుమాన్ దేవస్థానం. 17వ శతాబ్దంలో ఈ ఔరంగజేబ్ అయితే ఏదైనా భారతదేశం మొత్తం దండయాత్ర చేస్తూ ఉన్న దేవాలయాలన్నీ కూల్చేస్తుండేవాడు. అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ సైనికులకు చెప్తాడనమాట దేవాలయాలన్నిటి ధ్వంసం చేయమని. వాళ్ళ సైనికులు కర్మాన్ ఘట్ టెంపుల్ దగ్గరికి రాగానే వాళ్ళకి ఏదో తెలియని శక్తి అడ్డుకుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు భయభ్రాంతులకు గురి చెంది వెళ్ళిపోతారు. తర్వాత ఔరంగజేబే స్వయంగా వస్తాడనమాట ధ్వంసం చేయడం కోసం. దాదాపుగా గుడి పరిసరాల ప్రాంతాల్లోకి రాగానే అతనికి ఏదో తెలియని అనుభూతి చెందుతుంది అనమాట. అండ్ మనకి ఇప్పుడున్న స్వామివారి విగ్రహం నుంచి కరో మన్ ఘట్ అనే శబ్దం వినిపిస్తుంది. ఆ దెబ్బకి భయపడి ఔరంగజేబ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ కరో మన్ ఘట్ అంటే అర్థం ఏమిటంటే నీ మనస్సుని దృఢంగా చేసుకొని అడుగుపెట్టు అని. సో అప్పటి నుంచి ఈ ప్రాంతానికి కర్మాన్ ఘట్ అని పిలువబడుతుంది. ఇంకా అప్పటి నుంచి శక్తివంతమైన దేవాలయం మన హైదరాబాద్ లో ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించుకోవాలని కోరుతున్నాను. ఎల్బీ నగర్ నుంచి దగ్గరనే ఉంటుందండి, ఒక 10 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు. కర్మాన్ ఘట్ హనుమాన్ దేవస్థానం, ఇక్కడ మంచి పుష్కరిణి అవన్నీ చూడొచ్చు. తర్వాత ఇంకా వేరే దేవాలయాలు కూడా చాలా ఏర్పాటు చేశారు, అన్ని మనం సందర్శించుకోవచ్చు. మరొక వారం మళ్ళీ ఇంకొక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందామండి. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.